హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 23 నుండి మే 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 సంవత్సరంలో ఏర్పాటైన అంతర్జాతీయ సౌరశక్తి కూటమి. ముఖ్యంగా భారత్, ఫ్రాన్స్ చొరవతో ఏర్పాటైన ఒక కూటమి. ఇందులో 99th మెంబర్గా అఫీషియల్ రాటిఫికేషన్ పొందుతూ స్పెయిన్ దేశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రీసెంట్గా ఏదైనా అంతర్జాతీయ కూటమి వార్తల్లోకి వచ్చింది అంటే అందులో న్యూ మెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. బ్రిక్స్లో న్యూ మెంబర్స్ కానివ్వండి, నాటోలో న్యూ మెంబర్షిప్ పొందుతూ వార్తల్లోకి వచ్చినాయి కానివ్వండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సంబంధిత అంశాలు కానివ్వండి, ఇటువంటివి ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ చూడండి, స్పెయిన్ హ్యాస్ బికమ్ ద 99th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఒక అఫీషియల్ ప్రకటనని రిలీజ్ చేయడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్ చేయడం జరిగింది, అంటే అఫీషియల్గా మెంబర్షిప్ని పొందడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది భారత్, ఫ్రాన్స్ సహకారంతో 2015 సంవత్సరంలో భారత్ వేదికగా ఏర్పాటైన ఒక అంతర్జాతీయ కూటమి. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ టాపిక్ సంబంధించి హెడ్డింగ్ గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. అండ్ బహిరంగంగా దూషిస్తేనే SC ST చట్టం వర్తిస్తుంది అని చెప్పేసి ఈరోజు ఒక అంశం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు వార్తల్లోకి వచ్చింది 2017 సంవత్సరాలకు సంబంధించిన ఒక కేసు విషయంలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగం, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో 3వ భాగంలో ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్తుంది. అంటరానితనం నిషేధం అనే అంశాన్ని చూస్తాం మనం. అందులో భాగంగా భారత పార్లమెంట్ రూపొందించిన చట్టాలు ఆర్టికల్ 17ని అమలు చేయడానికి అంటరానితనం నిషేధ చట్టం కానివ్వండి, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955 అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976, తర్వాత 1989లో వచ్చిన SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్. ఇవన్నిటిపైన మీరు కొంత అవగాహన పెంచుకోండి. ముఖ్యంగా SC ST అట్రోసిటీ యాక్ట్స్ విషయంలో ఒకవేళ కేసు ఫైల్ అయింది అంటే DSP స్థాయి అధికారి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వార్త ఏంటో చూడండి. ఒక వ్యక్తిని బహిరంగంగా అవమానించడం, బెదిరించడం లేదా కించపరచడం చేస్తేనే బహిరంగంగా SC ST వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. 7 వ్యక్తులు తన ఇంటికి వచ్చి తనపైన, తన కుటుంబ సభ్యులపైన దాడి చేసి కులం పేరుతో దూషించారని ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్కి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు, కంప్లైంట్ ఇచ్చాడు. వారిపై IPC SC ST చట్టంలోని సెక్షన్ 3 క్లాజ్ 1R ప్రకారం 2017 నవంబర్లో కేసు నమోదైంది. దీనిపై నిందితుల్లో 3 హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదుదారు ఇంట్లో ఆ ఆరోపిత నేరం జరిగిందని, ఆయన ఇల్లు బహిరంగ ప్రదేశం కాదని, ప్రజలు చూసే ప్రదేశం కాదని, అందువల్ల SC ST చట్టం వర్తించదని వాదనలు వినిపించడం జరిగింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ బహిరంగంగా ఈ నేరం జరగలేదు కాబట్టి SC ST చట్టంలోని సెక్షన్ 3 క్లాజ్ 1R వర్తించదని ఈ నెల తీర్పు ఇవ్వడం జరిగింది. సో SC ST చట్టం ఏదైతే ఉందో ఎప్పుడు వర్తిస్తాడంటే బహిరంగ ప్రదేశాల్లో అవమానం కానీ, కించపరచడం కానీ, కులం పేరుతో దూషించడం కానీ చేస్తేనే వర్తిస్తుందని ఒక అప్డేట్. అండ్ భారతదేశంలో షేర్ మార్కెట్కి సంబంధించి, షేర్ మార్కెట్కి సంబంధించి రీసెంట్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ఇండియన్ షేర్ మార్కెట్ రీచెస్ టు $5 trillion
యుఎస్ డాలర్స్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటాం కదా, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ని భారతదేశంలో కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీ రీసెంట్గా చెప్పిన అంశం ప్రకారం బీఎస్సీ మార్కెట్ క్యాప్ హిట్స్ 5 trillion మైల్ స్టోన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ బీఎస్సీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అందులో లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క మొత్తం క్యాపిటలైజేషన్ వచ్చేసి $5 trillion చేరిందని చెప్పేసి ఒక అఫీషియల్ అంశం. అండ్ నెక్స్ట్, అంతరిక్షంలో కూడా ఇక యుద్ధాలు జరగబోతున్నాయని చెప్పేసి మనం తరచూ చూస్తుంటున్నాం. స్పేస్ డెబ్రిస్ విషయంలో కానివ్వండి, చాలా కారణాల వల్ల. సో ఇక్కడ అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు దానికి సంబంధించి నిజమనిపిస్తున్నాయి. సో అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య అంతరిక్ష యుద్ధం ఊహాగానాలకు దారితీసింది. మే 16వ తేదీ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ఉపగ్రహాన్ని భూమి యొక్క దిగువ కక్షలోకి ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం చెప్పింది. ఈ ఉపగ్రహం అంతరిక్షంలోని ఇతర గ్రహాలను పేల్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. అమెరికాకు సంబంధించిన USA 314 ఉపగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో కనుక టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఒక దేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ శాటిలైట్స్ని పేల్చేసే అవకాశాల కోసం కూడా శత్రు దేశాలు ప్రయత్నించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటి ఒక అంశము ఇది అన్అఫిషియల్, యాక్చువల్గా అఫీషియల్గా ఇదే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళు చెప్పట్లేదు, మేబీ అని చెప్పేసేసి ఈ వార్తను వారు విడుదల చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు భారతదేశం నుండి మొట్టమొదటిసారి XP100 లేదంటే 100 ఆక్టేన్ ప్రీమియం ఫ్యూయల్ పెట్రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని శ్రీలంకకి పంపించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబై నుండి. గుర్తుంచుకోండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆన్ సాటర్డే ఎక్స్పోర్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ కన్సైన్మెంట్ ఆఫ్ 100 ఆక్టేన్ ప్రీమియం ఫ్యూయల్ XP100, సో హై క్వాలిటీ పెట్రోల్ టు శ్రీలంక. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా మారుతోన్న రెమల్. సో ఇటీవల వార్తలకు వచ్చిన తుఫాన్లు ఏవైతే వాటిపైన గుర్తుంచుకోండి, అవి ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయి, అరేబియన్ సీ ప్రాంతంలోనా, బంగాళాఖాతం ప్రాంతంలోనా, ఏ ప్రాంతాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ వీటికి నామకరణం చేసేవి ఎవరు అట్లా. సో బంగాళాఖాతంలో రెమల్ తుఫాన్ సో రానున్న ఆదివారం నాటికి బెంగాల్ను తాకొచ్చని IMD వారు చెప్పడం జరిగింది, భారత వాతావరణ శాఖ వారు. సో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతుందని, తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకుతుందని భారత వాతావరణ శాఖ రీసెంట్గా చెప్పడం జరిగింది. మే 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, దక్షిణ మణిపూర్, కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఎయిర్ బస్ సిడ్బీ మధ్య కుదిరిన ఒప్పందం. వార్తలు ఇచ్చిన ఒప్పందాలపైన ప్రత్యక్ష ఎదురు చూపండి. మీకు నేను CA 360లో MOUs అని స్పెషల్గా వీడియోస్ ఇస్తున్నాను, PDFs ఇస్తున్నాను, చూడండి ఒకసారి. ఎందుకంటే ఆ ఒప్పందాల నుండి క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. రీసెంట్గా ఎగ్జామినర్స్ కూడా వాటిపైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఎయిర్ బస్ మరియు సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందము. దేనికి సంబంధించి అంటే టు మేక్ బయింగ్ ఎయిర్ బస్ హెలికాప్టర్స్ ఈజియర్స్ ఫర్ ఇండియన్ సివిల్ ఆపరేటర్స్. భారత సివిల్ ఆపరేటర్స్ సులభతరంగా ఎయిర్ బస్ హెలికాప్టర్స్ను దిగుమతి చేయడం కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందం. ఎవరెవరి మధ్య అంటే ఎయిర్ బస్ మరియు సిడ్బీ మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నెక్స్ట్, ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ని నిర్వహిస్తుంది, ఫుట్బాల్ క్రీడను నియంత్రిస్తుంది. సో ఫిఫా అఫీషియల్గా ఒక హోస్ట్ రైట్స్ని మంజూరు చేయడం జరిగింది బ్రెజిల్కి. సో రానున్న 2027లో, సో 2027 వరల్డ్ కప్, ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ విమెన్స్ వరల్డ్ కప్, ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్లకు హోస్ట్గా బ్రెజిల్ని అధికారికంగా ఫిఫా నిన్నటి రోజున చెప్పడం జరిగింది, హోస్ట్ రైట్స్ ఇవ్వడం జరిగింది. ఆతిథ్యం ఇచ్చే దేశాలపైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కారం వార్తల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ సాహిత్య రంగంలో ఇచ్చే పురస్కారము. ఈ సంవత్సరానికి గాను ఒక నావెల్, కైరోస్ అనే ఒక నవల ఏదైతే ఉంటుందో ఆ నవల రచించిన వ్యక్తికి పురస్కారం రావడం జరిగింది. జర్మనీకి సంబంధించిన ఆథర్ జెన్నీ ఎర్పెన్బెక్ ఇటీవల పొందిన పురస్కారం ఏదంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, సాహిత్య రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. ఏ నవలకు గాను అంటే కైరోస్ అనే ఒక నవలకు గాను. అండ్ 15 గంటల్లోపే ఎవరెస్ట్ శిఖరంపైకి అధిగమిస్తూ వార్తల్లోకి వచ్చింది నేపాలీ మహిళ ఫున్జో లామా ప్రపంచ రికార్డు.
సో ఎవరెస్ట్ శిఖరాన్ని 15 గంటల్లోపు అధిరోహించి నేపాలీ మహిళా పర్వతారోహకురాలు ఒకరు అత్యంత వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డును సృష్టించారు. గూర్ఖా జిల్లాకు చెందిన ఫుంజోలామా రీసెంట్గా వెనస్డే రోజున ఈ రికార్డుని సృష్టించడం జరిగింది. 8,848 మీటర్ల శిఖరాగ్రం చేరుకొని అతి తక్కువ సమయం 14.31 అవర్స్లోనే ఎవరెస్ట్ని అధిరోహిస్తూ చరిత్ర సృష్టించిన ఆ మహిళ పేరేంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఫుంజో లామా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి అంశాలు. మరొకసారి ర్యాపిడ్గా చూస్తే స్పెయిన్ బికమ్స్ 99th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే అంశము. అండ్ బహిరంగంగా దూషిస్తేనే SC/ST చట్టం వర్తింపు. అండ్ నెక్స్ట్ భారతదేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది $5 ట్రిలియన్ చేరిందని చెప్పేసి అంశము. అమెరికా రష్యా మధ్య రీసెంట్గా స్పేస్ వార్కి సంబంధించిన అంశము. అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ XP100 ప్రీమియం క్వాలిటీ ఫ్యూయల్ని శ్రీలంకకు ఎగుమతి చేస్తూ మొట్టమొదటిసారి వార్తలోకి వచ్చింది. అండ్ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా మారుతున్న రెమల్ సైక్లోన్. అండ్ ఎయిర్బస్కి సిడ్బీకి మధ్య కుదిరిన ఒప్పందము సులభతర హెలికాప్టర్ దిగుమతుల కోసం ఉద్దేశించింది. సో ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ 2027కి ఆతిథ్యం ఇవ్వబోతోన్న బ్రెజిల్. అండ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా జర్మనీ ఆథర్ జెన్నీ ఎక్స్పర్బ్ వార్తల్లోకి వచ్చారు. అండ్ 15 గంటల లోపే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తూ నేపాల్కి సంబంధించిన ఒక మహిళ ప్రపంచ రికార్డు సృష్టించింది, ఫుంజోలామా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.